ఒకసారి చూడండి మన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. గులాబీలు అన్నీ ఇప్పుడే ఇప్పుకుంటున్నాయి. కొంచెం కొంచెం ఫ్లవర్స్ బాగున్నాయి. మన గులాబీ ప్లాంట్స్ కూడా బాగున్నాయండి. ఈరోజు కొంచెం గ్రీనరీగా తయారవుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఎందుకో ముడుచుకుపోయినట్టున్నాయిలే, కానీ ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎండలు ముదురుతున్నాయిగా, మళ్ళీ ఎప్పటిలాగే పాడైతాయో మరి చూడాలి. ఈ తడవ కొంచెం కేర్ చేసి జాగ్రత్త చేసుకోవాలనుకుంటున్నా. మరి సమ్మర్ వచ్చేసరికి మనం ఏం చేయలేము. ఆ గాలికి ఏదేసినా లేచిపోతూ ఉంటుందండి, మనం పైన మ్యాట్ వేసినా కూడా. ఇదిగోండి ఫ్లవర్స్. చామంతులు కూడా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మొక్కలు వచ్చేసినాయి చాలా వరకు. కొన్ని నిప్పుకుంటున్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి. బీరకాయలు కొన్ని ఉన్నాయి. మరి అవి హార్వెస్ట్ చేసుకొని, టమాటాలు, పుదీనా, ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకొని, మంచి లిక్విడ్ ఉందండి ఈరోజు మన మొక్కలకి ఇచ్చుకునేది. తయారు చేసి మంచిగా రెడీ అయ్యింది. అవి అయితే మొక్కలకి ఇచ్చుకుందాం. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది. బీరకాయ అయితే ముందు కోసేసుకుందాం. ఇదిగోండి చూడండి, సొరకాయ పిందెలు అయితే ఎన్ని పడుతున్నాయో. కానీ ఇన్ని పిందెలు అయితే నిలబడట్లేదండి. అన్ని పడ్డా కూడా ఒకటి రెండే నిలబడుతున్నాయి మంచిగా. మిగతా అన్నీ మాడిపోతున్నాయి. ఎందుకో తెలవట్లేదు. అంటే మరి బలం సరిపోవట్లేదు. సమ్మర్ ఒకటిగా, సమ్మర్లో ఇంతకుముందు లేదు, మామూలుగా వర్షాకాలంలో అయితే. ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిన కాడ నుంచే పడ్డాయన్నీ నిలబడట్లా. ఈ ఆకులు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుంటేనే మనకి మొక్కలకు ఉన్న మిగతా ఉన్న పిందెలకు కానీ చెట్లకు కానీ ఎనర్జీ సరిపోతుంది. మన గార్డెన్ కూడా నీట్గా అనిపిస్తుందండి. మా దానికి అందట్లేదు. ఆగవే, నేను కట్ చేస్తా. కాయ కట్ చేస్తుంది, తీగ కట్ చేస్తుందేమని భయం వేస్తుంది. నేను కట్ చేస్తావు. నేను కట్ చేసి ఇచ్చానండి. పైన తీగ అంతది దానికి, పైనుంచి కొయ్యటానికి. రెండైతే వచ్చినాయండి నీతి బీరకాయలు. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది, కానీ ఇది ఇంకా సైజు పెద్దదైద్దండి. లేతకాయే చాలా బాగా అవుతుంది, అందుకని కొయ్యట్లేదు దీన్ని. నెక్స్ట్ కోద్దాం. ఇక్కడ ఒక నాటు బీరకాయ ఉంది. ఇది అయితే మా దానికి అందదు, నేనే కోస్తా. దీన్ని కూడా కోసిస్తా. పట్టుకుంటే కట్ చేశాను. కాకరకాయలు పడుతున్నాయి, కానీ దీనికేం పాలినేషన్ ఒకటి చేయట్లేదండి నేను. కొన్ని ఏమో మాడిపోతున్నాయి, కొంచెం ఎదిగి ఆగిపోతాయి అన్నమాట. తీగలు ఇప్పుడే పెద్ద అవుతున్నాయండి. కాకర తీగలు పెట్టాను, చాలానే పెట్టాను కాకర తీగలు. ఎందుకు రావట్లా కాకరకాయలు కూడా ఇదివరకు ఇట్లాగా. సమ్మర్ కదా, అస్సలు రావు. అందుకని కొన్ని ఎక్కువ పెట్టుకుంటే మనకి ఒక 5-6 పాదులన్నా ఉంటే, ఒక పావు కోసినప్పుడు ఒక పావు కిలో అంత సుమారన్నా వస్తాయి. 1-2 ఉన్నాయనుకోండి, 1-2 కాయలే వస్తాయి. కాకరకాయలు వస్తే బాగా వస్తాయి, లేకపోతే మాత్రం రావు. ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇక టమాటాలు అయితే ఇక రోజు రోజు పండుతూనే ఉంటున్నాయండి. టమాటాలు పోసిన మట్టి మాత్రం అన్ని చూసుకొని మనం వేరే మొక్కలు పెట్టుకునేటప్పుడు, టమాటా మొక్కలు పెట్టిన పార్ట్ మాత్రం మంచిగా ఎండబోయండి. ఎండబోసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ ఎండబెట్టుకోండి. ఎందుకంటే టమాటాలకు ఎక్కువ నెమటోడ్స్ ఉంటాయి. టమాటాకి వాటర్ కూడా ఎక్కువ పోయాలి. దేనివల్ల కానీ నెమటోడ్స్ ఎక్కువ వస్తాయి టమాటా పెట్టిన పార్ట్స్. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఇంకా తయారవ్వలేదు. అవి మనం పెట్టేటప్పుడు కొన్నే పెడతామండి. పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ టమాటాలు ఆడొకటి పడి మొలుస్తుంది. మొలిసిన దాన్నే మనం తీసేయం. ఎందుకంటే మనం తీసేసినప్పుడే ఒక్కోసారి మొత్తం చచ్చిపోతాయి లేకోకుండా. అలా ఉంచేసామనుకోండి, బతుకుతాయి, మంచిగానే ఉంటాయి. ఒక్కోసారి ఏమో చచ్చిపోతాయి. అలాగా చచ్చిపోయినాయి అంటే మనకి ఏముండవు. ఇన్ని మొక్కలు ఎందుకు లేని తీసేసామనుకోండి, చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మొక్కలు మనం తెచ్చుకొని వేసి చేసేసరికి చాలా లేటు పట్టిద్ది. ఉంచేస్తేనేమో బోలెడైపోతాయి అటు ఇటు. మనకి టమాటా సీజన్ వచ్చిన మనకి తెలవకుండా మొలుస్తాయి అన్నీ తొందరగా ఎదిగిపోతాయి. ఎదిగేటప్పటికి మనం పీకలేము అసలు. చిన్నప్పుడు అయితే తీసేయలేస్తాం, కానీ కొంచెం పూతలు వచ్చినప్పుడు పీకేయాలంటే ప్రాణం ఒప్పదు. ఇక ఉండని అని చెప్పేసి ఇంకా ఏదో తలా కొంచెం పంచేత్తమే. ఇన్ని టమాటాలు మనం ఒక్కళ్ళు ఏం తినలేం కదా. ఇంకా చట్నీ పెట్టుకునే వాళ్ళకి, ఏమన్నా అడిగితే వాళ్ళకి అందరూ బాగుంటుంది అంటారండి. టమాటాలకి బాగా ఇదైపోతారు. మిగతా కూరగాయల కన్నా టమాటాలు మాత్రం అబ్బా కర్రీ చాలా బాగుంటుందని. అసలు పెడితే పండగేనండి ఎవరికైనా ఇస్తే టమాటాలు.
ఎంత బాగుందో ఎంత బాగుందని ఫోన్ చేసి మరీ చెప్తారు. ఇక్కడ కొంచెం పుదీనా ఉంది, పుదీనా హార్వెస్ట్ చేసుకుందాం. మా విజయానికి కింద కట్ చేయవే అంటే చూడు ఎట్లా పట్టుకొని కట్ చేస్తుందో. ఇప్పుడు అంత దగ్గర కట్ చేస్తే ఒక్కోసారి చచ్చిపోద్ది పుదీనా సమ్మర్లో. ఇది చాలా రోజులైంది దీన్ని కొయ్యక, ముదిరిపోతుందని చెప్పేసి ఇందులో తీసేసి కొంచెం ఎరువు వేసుకుంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది కూడా అంతా కొయ్యనండి, కొంచెం ముదిరిపోయినట్టు కింద కేలాడబడ్డాయి అన్నట్టు ఉన్నాయి. కట్ చేసుకుంటే లేతగానే ఉంది, కొంచెం కొంచెం అప్పుడప్పుడు చూపించలేదు కానీ కోసేస్తాను. కొంచెం కొంచెం పెద్దగా ఉన్నాయే కోసేస్తాను ఇప్పుడు నాకు అవసరమైనంతే. సమ్మర్లో కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలండి. ఇదొకటి మరువం ప్లాంట్ కూడా ఒకటేనండి. ఇప్పుడు సమ్మర్లో కనుక ఎక్కువ కట్ చేస్తే ఒక్కోసారి చచ్చిపోతాయి. అంటే ఇంకా బాగా లేదులేండి, ఏప్రిల్ నెలలో అయితే మాత్రం ఇంకా చాలా కేర్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కోయకూడదు. సార్లు ఎంత కిందకు కోసేస్తాను నువ్వు. మన చెట్లు మనం పెట్టి చేసిన కొయ్యటానికి కూడా ప్రాణం ఒప్పట్లేదండి అసలు, ఎందుకో మరి. మన చేతులతో పండించుకొని ఫ్లవర్స్ అంతే. కాకపోతే చెట్ల మీద అలగుంచేస్తే ఏమవుతుంది, చెట్లన్నీ పాడైపోతాయా. ఈరోజు అయితే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, మనకి వాటర్లో వేసుకోవటానికి బోల్డ్ వచ్చేసినాయి. ఈరోజు దేవుడికి పెట్టుకోవటానికి ఫ్లవర్, దాని వాటర్ వేసుకోవటానికి ఈరోజు ఎన్ని పూలు కోస్తామండి. ఇన్ని పూలు మనం బయట నుంచి కనుక ఏమన్నా అంటే ఈ ఫ్లవర్స్ అన్నీ ఎందుకు దొరుకుతాయి, పైన దొరికితే మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు. సన్నజాజులు కూడా ఉండవు అనుకుంటా, విరజాజి, మల్లె, కనకాంబరాలు, ఇక బంతి పూలు. ఇన్ని వెరైటీస్ అయితే ఉండవు కదా మన గార్డెన్లో, కాబట్టి ఇన్ని వెరైటీలు మనం పండించుకోగలుగుతున్నాం. ఇది తురకబంతి చెట్టు చూడండి, వెనుక గొంతు కొంచెం పెట్టేసిందని జలుబు చేసిద్దో ఏమో, తేడా తేడాగా అనిపిస్తుంది సారి. ఎండకి బాగా ఎక్కువసేపు ఎండలోనే ఉంటాను అండి, ఎందుకంటే ఆ చెట్లు అయిపోయిన చెట్లు మొత్తం తీసేయటం, వాటిని మళ్ళీ మట్టి మొత్తం కలుపుకొని మళ్ళీ కుండీలకి ఎత్తటం, ఇదే సరిపోయి ఎండకు ఉండేసరికి కొంచెం వేడి చేసో ఏమో గొంతు అంతా పట్టేసిందండి బాగా. ఆ పసుపు తీసిన మొక్కలు మొత్తం మట్టి మంచిగా ఆరబోసి దాంట్లో ఎరువు కలిపి ఆ మొక్కలకి, ఆ మట్టికి అయితేనండి అసలు ఇంక అసలు ఏ రోగం రాదు, మనం ఏ మొక్క పెట్టుకున్నా కూడా ఆ మట్టిని. టమాటాలది ఒక్కటే డేంజర్, టమాటాని బాగా ఎండపోసుకోవాలి. పసుపు మొక్కలకు అంత అవసరం లేదు, మట్టి బాగుంటుంది, దాంట్లో పెస్ట్ కూడా ఏముండదు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అసలు. కాస్మోస్ అయిలి మొత్తం ఎట్లా మొలిసి దాంట్లోనే మనం వేయకుండానే. కాకపోతే ఒకటే కలర్ అయిందండి, ఎల్లో కలర్ ఉండేది వరకు నా దగ్గర పోయింది. మళ్ళీ విజయ తెచ్చింది కానీ మొన్న వేస్తే మనం వాటంతటా అవి మొలిసినాయి, కానీ మనం వేస్తే మొలవలేదు అసలు. గుండు బంతి పూలు కూడా పోస్తున్నాయి, గుండు బంతి, తురకబంతి, బంతి అన్ని రకాలు వచ్చేసినాయండి మన గార్డెన్లోకి ఇప్పుడు సమ్మర్లో కూడా. ఇది చూడండి, మనకి వర్షాకాలంలో అయినప్పుడేమో ఎంత ఎత్తు ఎదిగిపోయి అప్పుడు వస్తాయి పూలు, ఇప్పుడేమో కింద నుంచి చెట్టు పుట్టిన దగ్గర నుంచి పూలే వస్తున్నాయి, ఇంత చిన్న చెట్టు అయిన దగ్గర నుంచి. వర్షాలు తెగ ఎదిగిపోతాయి అప్పుడు, ఒక్కోసారి చిరాకు వస్తుంది అంత ఎత్తు ఎదిగిపోయి పూలు రాపోతుంటే. ఇప్పుడు చూడండి అన్ని చిన్న చిన్న చెట్లకి ఎట్లా పూలు వచ్చినాయో. ఇవి విష్ణు చక్రాలు అంటారు, కానీ ఇవి విష్ణు చక్రాలు మందంగా ఉంటాయండి, ఇవి రెక్క. ఇవి ఎల్లో, మా ఇంటి కింద ఉంటే తీసుకొచ్చి పైన వేసి ఎల్లో పూలు ఉండాలని చెప్పేసి. మా కాలువ పక్కన ఉంది కింద, ఒక కొమ్మ తీసుకొచ్చి అందులో పెట్టాం. హనీ పీసు, బటర్ఫ్లైస్ అట్రాక్టివ్గా ఉంటే వస్తాయి కదా ఎల్లో ఫ్లవర్స్కి. ఇక్కడ ఉన్నాయి, ఇవి కొయ్యకపోతే తెల్లంగా అయిపోతాను, చెట్టు బాగుండట్లా. చాలా మొగ్గలు ఉన్నాయి, ఇవన్నీ కోస్తే మళ్ళీ ఆ మొక్కలు కూడా మంచిగా వచ్చేస్తాయి.
ఇవన్నీ కోసాక చూపిస్తానండి. చాలా ఉన్నాయి. ఇవే బుట్ట నిండుతాయి. ఈ చెట్టుకున్న ఫ్లవర్సే. చూడండి ఎన్ని ఉన్నాయో. గాలి వస్తుంది బాగా. గాలి కూగుతున్నాయి. ఇంకా చాలా కోసేసానండి. ఇక్కడేమో ఈ కుంకుమ కలర్ అంటారు వీటిని. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి కూడా కోసేసుకుందాం. గొంతంతా బాగా ఇది అయిపోయింది. ఇంకా చూడండి ఇవి ఈ ఫ్లవర్స్ ఇది అసలు కంపల్సరీ నా దగ్గర ఎప్పుడూ ఉంటుందండి చెట్టు. ఇవ్వండి ఈరోజు అయితే ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని కూరగాయలు అయితే కోసామండి. 4 బీరలు, ఒక చిన్న సొర, టమాటాలు, పుదీనా, కొన్ని ఫ్లవర్స్. చూడండి 2 బుట్టలకు వచ్చినాయి, చిన్న చిన్న బుట్టలకి. ఆ పెద్ద దేవుడికి పెట్టుకోవచ్చు. ఇవి వాటర్స్లో వేసుకోవచ్చు, వాటర్ బాట్స్లో. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఇదిగోండి, మీకు ఆ రోజు నేనంటే ఊరికే చూపించాలే కానీ ఏదో చేసుకుంటా ప్రత్యేకంగా చూపించలేదండి. ఇది నానబెట్టినప్పుడు ఇదిగోండి చూడండి బాగా మజ్జిగలో పులిసిపోయింది. అసలు ఉల్లిపాయ పొట్టే కనపడట్లేదు. తెలిసిందే కదా ఉల్లిపాయ ఎంత మంచిది, అంత ఘాటు ఉంటుంది కదా మన మొక్క మొదట్లో పోస్తే. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. మజ్జిగ, పుల్ల మజ్జిగ రెండు ఫెర్టిలైజరు, పెస్టిసైడు. మనకి చెదలు, పురుగు ఏదైనా ఉన్నా కూడా ఈ ఘాటుకి అసలు ఉండవండి. అంత ఉల్లిపాయ ఘాటు అంత ఉంది మొహానికి. కాకపోతే ఇప్పుడు చీకిపోయింది మొత్తం, మంచిగా నీళ్ళల్లో కలిసిపోయింది ఆ మజ్జిగలో. ఇప్పుడు దీన్ని 1 లీటర్ దాకా పోసుకుందాం. 10 లీటర్లకి చూసి పోసుకోవటమేనండి. దాన్ని కొంచెం పోస్తానంటాను, పొయ్యి అంటాను. అన్నీ పెద్ద చెట్లేలేండి. ఇప్పుడు ఎంత ఏం కాదు, చిన్న మొక్కలు పెట్టినవి ఎక్కువ ఉండవు కదా. మనం ఇప్పుడు ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమవ్వదు. అన్నీ ముదిరిపోయిన చెట్లే ఉంటాయి కదా. ఇప్పుడు లేత మొక్కలు మనకు తక్కువ ఉంటాయి. ఇక చూడండి అసలు ఎంత చీకిపోయిందో. ఇంకా పిసకపోతే మళ్ళీ ఏం కాదు, ఇంకా అది ఉన్నా కూడా. కాకపోతేనండి కొంత భయం ఏంటంటే ఎలకలు ఉండేవాళ్ళకి భయం అండి. ఎందుకంటే ఉల్లిపాయలు పడితే ఏమవుతుందంటే, అసలు ఉల్లిపాయలు ఉండి వేసుకుంటే డైరెక్ట్ ముక్కలు కోసేసినా కూడా ఏం కాదండి. మొదట్లో మంచి అంత ఘాటు కదా, అది ఏం కాదు. ఏమైనా పురుగులు పాడున్నా కూడా ఘాటుకి వెళ్ళిపోతాయి. కానీ ఎలుకలు ఉండేవాళ్ళకి ఏమవుతుంది, మొత్తం తోడేస్తాయి. ఇంకా అలవాటు అయిపోయినాయి అంటే పోవు. ఉల్లిపాయ అలవాటు అయిందంటే ఎలుకకి అది ఇష్టమైన ఫుడ్ ఆయా, అస్సలు వెళ్ళిపోవు. కాకపోతే నా దగ్గర ఉండవండి. నాకు ఎలుకలు వచ్చినాయి అంటే మాత్రం నేను ఉల్లిపాయకో టమాటాకో మందు రాసి పెడతాను. అక్కడికక్కడే చచ్చిపోతాయి, అస్సలు ఉండవు. నాకు ఇక అది కనపడ్డదంటే ఇక నేను చచ్చిపోయేదాకా వదిలిపెట్టను.